హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 45. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సుధీర్ ఒక ఫ్లో వాళ్ళ రిలేషన్ గురించి చెప్తూ ఉంటాడు. సారీ, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా ప్రేమ స్టోరీ నిన్ను చూడాలని ఛానల్లో అప్లోడ్ చేశాను కదా, ఆ స్టోరీ నేను కొన్ని కారణాల వల్ల వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది. ఆ స్టోరీలో క్యారెక్టర్ నేమ్స్ కొంచెం చెప్తారా, అంటే హీరో హీరోయిన్ నేమ్స్. నేను మళ్ళీ ఆ స్టోరీని మళ్ళీ వేరే ఛానల్లో అయినా సరే రీఅప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కాకపోయినా కొంచెం టైం అయినా సరే నాకు ఆ స్టోరీ నేమ్స్ చెప్తే, హీరో హీరోయిన్ నేమ్స్ చెప్తే నేను మళ్ళీ స్టోరీని వెతుకుతాను. నాకు దొరకట్లేదు ఆ స్టోరీ. మార్నింగ్ చాలాసేపు వెతికాను కానీ దొరకలేదు. కొంచెం నాకు అది చెప్పండి, ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి. ఓకే. సుధీర్ ఒక ఫ్లోలో వాళ్ళ రిలేషన్ గురించి చెప్తూ ఉంటాడు. చూద్దాంలే అని చాలాసేపు వెయిట్ చేసి తమ ఎంతసేపటికి ఆపకుండా ఉండేసరికి దవడ పగిలేలా ఒకటి పీకుతాడు జై. ఆ హఠాత్ పరిణామానికి షాక్ అయ్యి బుగ్గ మీద చేయి పెట్టుకొని తనని ఎందుకు కొట్టాడని ఆలోచిస్తూ ఉంటాడు సుధీర్. కొంతసేపటికి ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు. సుధీర్ మాత్రం తన బుగ్గని రుద్దుకుంటూ ఏడుపుమొహం పెట్టి ఉక్రోషంగా జై వైపు చూస్తుంటాడు. ఏంటి సుధీర్, ఎందుకు కొట్టానో ఇప్పటికి కూడా నీకు అర్థం కాలేదా? కాలేదు అన్నట్టు ఫేస్ పెడతాడు. సుధీర్ వైఫ్ అబ్బా అని తల కొట్టుకుంటుంది. నీకు అర్థం కాలేదు కానీ నీ వైఫ్కి మాత్రం మనం ఆఫీస్లో ఉన్నప్పుడు అర్థమైంది అవునా అని తన వైపు చూస్తాడు. అవునన్నట్టు తల ఊపుతుంది. దక్ష నీకు ఫ్రెండ్ కావచ్చు సుధీర్, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, నేను కాదన్ను. ఒక రకంగా తను నాకు పరిచయం కావడానికి కూడా నువ్వే కారణం. ఒకప్పుడు మీ ఫ్రెండ్ అయిన దక్ష ఇప్పుడు మిసెస్ జై అని నువ్వు గుర్తు పెట్టుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. పైగా మీ ఇద్దరు ఉన్నప్పుడు మీరు ఎలా పిలుచుకున్నా నాకు అబ్జెక్షన్ లేదు. కానీ నువ్వు నా ఎదురుగా కూర్చొని నేనిచ్చే ప్రాజెక్ట్స్తో బిజినెస్ చేస్తూ నా వైఫ్ని పేరు పెట్టి పిలవడమే కాకుండా అది ఇది అని అమర్యాదగా మాట్లాడావు. అందుకే నీ దవడ పగిలింది అంటాడు జై. అప్పుడు అర్థమవుతుంది సుధీర్కి జై కొట్టిన దానికి రీజన్ ఏంటో. సారీ సార్, నా ఫ్రెండ్ కదా అని ఏదో అలా మాట్లాడాను. ఇట్స్ ఓకే, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయకు అంటాడు. సార్, ఇప్పుడు మీ ఇంటికి ఎందుకు, మా ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు సుధీర్. మళ్ళీ అక్కడ ఏదైనా పొరపాటుగా మాట్లాడితే జై కొడతాడేమో అని భయంతో మాట అంటాడు సుధీర్. మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ మీ ఫ్రెండ్కి చిన్న దెబ్బ తగిలింది. నువ్వు వచ్చావనుకో నేను చూసిన సంతోషంలో పరిగెత్తుకుంటూ వస్తుంది. కావాలంటే చూడు అంటాడు. ఏమైంది సార్ తనకి అని కొంచెం కంగారు పడుతూ అడుగుతాడు. ఏం లేదు, చిన్నదే అని జరిగింది చెప్తాడు. సార్ ఇక్కడ ఆపండి, ఏదైనా ఫ్రూట్స్ తీసుకొని వస్తాను అంటాడు. ఈ ఫార్మాలిటీస్ అన్నీ అవసరమా అంటాడు జై. ఏదో మా సంతోషం కోసం. తను కారు ఆపుతాడు. సుధీర్ ఫాస్ట్గా దిగి ఫ్రూట్స్ కొనుక్కొని దాని పక్కనే ఉన్న స్వీట్ షాప్లోకి వెళ్ళి దక్షకి ఇష్టమైన స్వీట్స్ అన్నీ కొని ఫాస్ట్గా వచ్చి కారెక్కుతాడు. కొంతసేపటికి ఇంటికి వస్తారు. జైతో పాటు వస్తున్న సుధీర్ని చూడగానే తన మొహం వెలిగిపోతుంది. చెప్పాను కదా సుధీర్, నేను ఇక్కడ లేకపోతే ఏదో ఒక రకంగా లేచి వచ్చేది. నన్ను చూసి ఆగింది అంటాడు జై. సుధీర్ దక్ష దగ్గరికి వెళ్లకుండా జై వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇందాక దెబ్బతిన్నాడు కదా అందుకు. నాకు కొంచెం పని ఉంది, మీరు మాట్లాడుకోండి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు జై. ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని చేయి పట్టుకొని సంతోషంగా ఊపుతుంది దక్ష. చాలా రోజులైంది. స్వీట్స్ దక్ష చేతిలో పెట్టి ఇక కబుర్లు చెప్పుకోవడం మొదలు పెడతారు. కొంచెం సేపటికి జై రూమ్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళ వైపు చూస్తాడు. ఫ్రెండ్స్ ఇద్దరు చుట్టూ ఉన్న వాళ్ళు మర్చిపోయి కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. సుధీర్ ఏమన్నాడో తెలియదు కానీ దక్ష వాడి తల మీద ఒక మొట్టికాయ వేసి మాట్లాడుతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత సుధీర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవాళ అక్కడే ఉండమని దక్ష ఎంత బతిమాలినా ఉండరు. ఏంటి మేడం, ఫ్రెండ్ని చూశాను, సంతోషం మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది అంటాడు జై.
థ్యాంక్స్ నా ఫ్రెండ్ని తీసుకొచ్చినందుకు. అది సరే శ్రీవారు, ఎందుకు వాడి చెంప పగలగొట్టారు? వాడు ఇది కూడా చెప్పాడా? మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండవా? వాడు ఎంత అడిగినా కానీ చెప్పలేదు, నేనే ఊహించాను. పర్లేదు, నన్ను పెళ్లి చేసుకున్నాక కొంచెం స్మార్ట్ అయ్యావు అంటాడు. మిమ్మల్ని అంటూ భుజం మీద గట్టిగా గిచ్చి ఎప్పుడు ఇదే మాట చెప్పి ఏడిపిస్తున్నారు. మరి నేను అంత స్మార్ట్ కాదనుకున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటుంది ఫేస్ కోపంగా పెట్టుకొని. జై నవ్వుకుంటూ తనకి దగ్గరగా జరిగి భుజం మీద చేయి వేసి, నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నేను ఇంకా స్మార్ట్ అయ్యాను అంటాడు చెవిలో గుసగుసగా. ఆ మాటకి దక్ష నవ్వి, ఏం కాదు, మా శ్రీవారు ఎప్పుడూ స్మార్ట్ బాయే. ఎందుకు కొట్టారో చెప్పలేదు. ఇప్పుడు చెప్పడం అవసరమా? నా ఫ్రెండ్ని కొట్టి ఇలా అడగచ్చా? మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వు నా వైఫ్. నిన్ను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడు, అందుకే కొట్టాను. ఇది మరీ బాగుంది. ఫ్రెండ్స్ అన్న తర్వాత అలాగే మాట్లాడుకుంటారుగా. గారు మీరు అని రెస్పెక్ట్ ఇస్తారా ఏంటి? ఆ మాత్రం దానికి అలా కొడతారా? మామూలుగా చెప్పొచ్చు కదా. అది మీ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. వాడు ఇంకొంచెం ముందుకొచ్చి నా ముందే నిన్ను రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నా కోపం రాదా? అందుకే దవడ పగిలింది అంటాడు. నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే తమరికి అంత కోపం వచ్చిందా శ్రీవారు? మరి రాదా అని తను వెంట్రుకలు పట్టుకొని తిప్పుతూ అంటాడు జై. దక్ష జై భుజం మీద వాలి కొంచెం గట్టిగా పట్టుకుంటుంది. ఐఎమ్ వెరీ లక్కీ కదా అంటుంది. నాకు తెలీదు అంటాడు. దక్షని ఎత్తుకొని అలాగే రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఇంకొక వారం రోజులు నాకు బెడ్ రెస్ట్ బాగుండు. ఎవరైనా తొందరగా తగ్గిపోవాలని కోరుకుంటారు. నువ్వేంటి ఇలా అంటావు? హాయిగా ఇలా కూర్చొని మీ చేత పనులు చేయించుకుంటున్నాను కదా, అందుకని అంటుంది. కావాలంటే రోజు నేను ఎత్తుకొని పైకి కిందికి తిరుగుతాను, కానీ ఇలాంటి మాటలు మాట్లాడకు అని చాలా నెమ్మదిగా చెప్తాడు. ఆ మాటకి దక్ష ఆశ్చర్యపడుతూ కళ్ళు పెద్దవి చేసి జై వైపు చూస్తుంది. హలో దక్ష డియర్, ఏంటిది ఆ చూపేంటి? ఇదేంటి మా శ్రీవారికి కోపం రావలేదు అంటుంది నవ్వుతూ. అది నా వైఫ్కి గిఫ్ట్గా ఇచ్చేశాను అంటూ తన భుజం మీద వాలి ముద్దు మురిపాలతో మురిపిస్తూ ఉంటాడు. ఏంటైశ్వర్య, నేను మీ అన్నయ్య దగ్గరికి వచ్చి మన ప్రేమ విషయం మాట్లాడాలా అని భయపడుతూ అడుగుతాడు శేఖర్. మనం ఇద్దరం ప్రేమించుకుంటే మనం కాకుండా ఇంకెవరు మాట్లాడాలి? నా వల్ల కాదు, అయితే నన్ను మర్చిపోయి మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి అంటుంది ఐశ్వర్య. అది కూడా నా వల్ల కాదు ఐషు అని తన చెయ్యి సవరిస్తూ గారాలు పోతూ చెప్తాడు శేఖర్. సౌమ్య వల్ల బాయిన్ ధైర్యంగా ఇంటికి వచ్చి అందరి ముందు చెప్పేశాడు. అన్నయ్య మొదట్లో కొంచెం ఆలోచించాడు, కానీ వదిన అన్నీ సెట్ చేసింది. అందుకే మన విషయం ముందుగా అన్నయ్యకి వదినకి చెప్తాం, మిగతా వాళ్ళని వాళ్ళే ఒప్పిస్తారు అంటుంది ఐశ్వర్య. అతను ఐఏఎస్ ఆఫీసర్ తల్లి, ఈజీగా ఒప్పుకుంటారు. మనం అలా కాదు కదా. సరే, ఏదో ఒక రకంగా ముందు మీ అన్నయ్యకి చెప్తాలే అంటాడు. ఇలాగా నువ్వు కూడా మీ వదినని కొంచెం ప్రిపేర్ చెయ్యి అని సలహా ఇస్తాడు శేఖర్. అలాగే, అప్పటికే నేను వచ్చి చాలాసేపు అయింది, ఇక నేను వెళ్తాను అని బయలుదేరుతుంది ఐశ్వర్య. ప్రేమించాను, కానీ ఈ విషయం జైకి ఎలా చెప్పాలి అని బుర్ర చించుకొని మరీ ఆలోచిస్తూ ఉంటాడు శేఖర్. డాక్టర్ గారు, ఇంకెన్ని రోజులు ఇలా కట్టుకడతారు? నాకైతే జైల్లో బంధించినట్టు అనిపిస్తుంది. తొందరగా తీసేయచ్చు కదా. ఈ ఒక్కరోజు కష్టపడి ఉంచుకోండి, రేపు సాయంత్రం తీస్తాను అన్నాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. డాక్టర్ నిజమైన తగ్గిందా లేదంటే తను గొడవ చేస్తుంది తీస్తానంటున్నారా? ఏంటి జయగారు అలా మాట్లాడతారు? పూర్తిగా తగ్గే వరకు దాన్ని రిమూవ్ చెయ్యం. తను అడిగితే మాత్రం ఎలా చేస్తాం? నిజానికి వాళ్ళు తీయాలి, కానీ ఒక్కరోజు నుంచి రేపు తీద్దామని ఆగాను. తను బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. అమ్మయ్య, రేపటి నుంచి నేను హ్యాపీగా తిరుగుతూ ఉండొచ్చు అంటుంది దక్ష. ఏంటో దక్ష, శుభ్రంగా తిని తిరిగేదానివి, ఇంటికి ఎవరు కొత్తగా వచ్చినా వేళ విశేషము ఏంటో నీకు ఇలా జరిగింది అంటుంది. దక్ష అర్థం కానట్టు చూస్తుంది. ఏంటో నాకైతే ఇది అపశకునం లాగా ఉంది. పెళ్ళి అనుకోగానే ఇలా నీ కాలుకి దెబ్బ తగలడం ఏంటో అంటుంది. ఆ మాటకి సౌమ్య ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. రమ్య తనతో వెళ్ళు అనగానే ఐశ్వర్య రమ్యతో పాటు
శ్రేష్ఠ కూడా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కీర్తన ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని జై సీరియస్గా అడుగుతాడు. ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందని అందరూ కోపంగా కీర్తన వైపు భయపడుతూ జై వైపు చూస్తుంటారు. చూద్దాం ఇప్పుడు జై ఏం చేస్తాడు. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కొంచెం కూడా ఆలోచించవా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను, నోరు అదుపులో పెట్టుకో అని కోపంగా చూస్తూ మాట్లాడతాడు జై. జైని చూసిన కీర్తన కొంచెం భయపడినా కానీ నేనేమన్నాను? ఉన్నమాటే కదా అన్నాను. అప్పటిదాకా దక్ష బాగానే ఉంది. ఆ అబ్బాయి వచ్చాడు, ప్రేమ పెళ్ళి అనుకున్నారు, ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఈ లోపున జరిగింది. ఆ వచ్చినవాడు పాదం మంచిది కాదేమో అని అన్నాను. తప్పేముంది? ఎందుకంత కోపం మీకు? మీకు కూడా గట్టిగానే సమాధానం చెప్తుంది కీర్తన. కీర్తన అన్న మాటకి అందరికీ కోపం వస్తుంది, బాధగా కూడా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటారు. కీర్తన, నువ్వు నా చెల్లెల గురించి మాట్లాడుతున్నావు, మాటలు జాగ్రత్తగా రానివ్వు. తన గురించి కాదు, ఇంట్లో ఎవరి గురించి అయినా నువ్వు ఇలా తప్పుగా మాట్లాడితే నీ చెంప అని ఆవేశంగా ముందుకొస్తాడు జై. అతి కష్టం మీద లేచి నిలబడి ముందుకు వెళ్లకుండా చేయి పట్టుకొని ఆపుతుంది దక్ష. జై అలా ఆవేశపడితే ఉండడం చూసిన కీర్తనకి చెమటలు పడతాయి. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. శ్రీవారు ఆగండి, తను గొడవ పడాలని ప్రయత్నిస్తుంది, కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇలా పెళ్లి టైంలో గొడవ పడడం కరెక్ట్ కాదు, ప్లీజ్ నా మాట వినండి అని జై పక్కన నిలబడి మెల్లిగా మాట్లాడుతుంది దక్ష. జై మాత్రం కోపంతో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. శ్రీవారు వద్దు అని తనను గట్టిగా పట్టుకొని బలవంతంగా ఆపుతుంది. తను ఎన్ని మాటలు అన్నా మనం ఊరుకోవాలా? ఇవాళ అటో ఇటో తేలుస్తాను అన్నాడు ఆది. దక్ష ఆది రాఖీలను కూడా ఆపుతుంది. అర్థం చేసుకోండి, ఈ గొడవ పెద్దదైతే సౌమ్య ఎంత బాధపడుతుందో తెలుసా? తన వల్ల ఇలా జరుగుతుందని అటు ప్రేమించిన వారిని వదులుకోలేక, ఇటు మన మాటని కాదనలేక, చెప్పలేక ఆ పిల్ల నలిగిపోతుంది. సౌమ్యని దృష్టిలో పెట్టుకుని ఒక్కసారికి ఆగండి ప్లీజ్ అని ముగ్గురిని ఆపుతుంది దక్ష. ఏంటక్క ప్రతిసారి ఇలాగే ఆపుతావా? తను ఏం చేసినా కానీ మనం సైలెంట్గా ఉండాలా? నువ్వు అడ్డం వస్తున్నావు కాబట్టి బ్రతికిపోయింది. మీ ముగ్గురు కాదు 30 మంది వచ్చినా నేను భయపడను. నన్ను ఇలా ఏడిపిస్తున్నారని ఒకే కేసు పెడతాను, అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెడతారు అంటుంది కీర్తన. జై దక్షని వదిలించుకొని ముందుకు వెళ్తుంటే కూడా జై చెయ్యి పట్టుకుంటుంది. వద్దు అని కళ్ళతోని అభ్యర్థిస్తుంది. జై మాత్రం అది కష్టం మీద ఆగుతున్నాడు. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడుతున్నావు కీర్తన అంటాడు రాఖీ. నేనంతే స్టైల్గా నిలబడుతుంది కీర్తన. తప్పు చేశానక్క, చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు బాటిల్ నేలకేసి పగలకొట్టాను, దీన్ని తల మీద కొట్టాల్సింది, దరిద్రం పోయేది. ఆ మాటకి జాగ్రత్తగా మాట్లాడు రాఖీ అంటుంది కీర్తన. జైకి ఆవేశంలో చిర్రెత్తుతుంది. దక్షిని వదిలించుకొని ముందుకు వస్తాడు. కోపంతో కీర్తన గొంతు పట్టుకోవడానికి చేతులు రెండు మెడ దగ్గర పెట్టేసరికి శ్రీవారు ఇది కరెక్ట్ కాదు అని వెనక్కి లాగుతుంది. ఆగండి, తాతగారు గొంతు గట్టిగా వినిపిస్తుంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. జైకి కోపం తగ్గలేదు. దక్ష చేయి వదిలితే వెళ్ళి కీర్తన పీక పిసికి చంపేసేలాగా చూస్తున్నాడు. తన అన్న మాటకి అందరికీ కోపంగా ఉంది. ఎవరూ పక్కకు వెళ్ళట్లేదు. తాతయ్య మాట పైన గౌరవం ఉంచి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి అంటుంది దక్ష. ఎవరు వెళ్ళరు, కానీ కీర్తన మాత్రమే కొంచెం దూరంగా జరిగి స్టైల్గా కుర్చీలో కూర్చుంది. 4 రోజుల క్రితం అవుట్డోర్కి షూటింగ్కి వెళ్ళిన లడ్డు అప్పుడే ఇంట్లోకి వస్తాడు. రాగానే కనీసం కీర్తన వైపు కూడా చూడకుండా, తాతయ్య ఒక షార్ట్ ఫిలిం తీశాను, వెంటనే సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తాను, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకే స్వీట్ తీసుకోండి అని అక్కడ విషయాలు ఏవీ తెలియని లడ్డు పాపం స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసి మరీ ఇస్తాడు. అందరూ సీరియస్గా లడ్డు వైపు చూస్తూ ఉంటారు. ఏమైంది అని అనుమానంగా చూస్తాడు. ఏం లేదురా, నేను ఈ స్వీట్ తినకూడదు అని తాతగారు లడ్డు బాధపడకూడదని ఒక చిన్న ముక్క మాత్రం తీసుకొని నోట్లో వేసుకొని నువ్వు ఇంకా గొప్పగా ఎదగాలరా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మీరు తీసుకునిరా అని ఆది రాఖీలను అడుగుతాడు. ఇప్పుడే కడుపు నిండా తిన్నాము, ఇప్పుడు పట్టదు, తర్వాత తింటాంలే అని రాఖీ కోపంగా వెళ్ళిపోతాడు.
నాకు బాగా దగ్గొస్తుంది, నాకు కూడా వద్దు అని చెప్పి ఆది వెళ్ళిపోతాడు. నీకు తెలుసు కదరా నేను తినకూడదని అని వర్ధిని గారు కూడా వెళ్ళిపోతారు. హాయ్ బేబీ అనుకుంటూ లడ్డు దగ్గరికి వస్తుంది కీర్తన. హాయ్, స్వీట్ తీసుకో అంటాడు. నాకు చాలా ఇష్టమని స్వీట్ పట్టుకొని నోట్లో పెట్టుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూసి కన్నింగా నవ్వుతుంది కీర్తన. వదిన మీ ఇద్దరు కూడా తీసుకోండి అంటాడు. జై సైలెంట్గా ఉంటాడు. దక్ష మాత్రం స్వీట్ తీసుకొని కంగ్రాచ్యులేషన్స్ లడ్డు అని చెప్తుంది. థ్యాంక్ యూ వదిన. అన్నయ్య నువ్వు తీసుకో. లడ్డు ఈ స్వీట్ మేమిద్దరం షేర్ చేసుకుంటాం అంటుంది దక్ష. ఆ మాటకి జై సీరియస్గా దక్ష వైపు చూస్తాడు. తనని పట్టుకొని ఉన్న దక్ష చేతిని వదిలించుకుని ముందుకు వెళ్తున్నాడు. కాలు నొప్పిగా ఉండడంతో ఇప్పటిదాకా జై సపోర్ట్ తీసుకుని నిలబడింది. వదిలేసరికి కింద పడిపోయింది. జై కూడా వెంటనే గుర్తొచ్చి వెనక్కి తిరిగాడు. తన పరిస్థితి అర్థం చేసుకుని ఫాస్ట్గా ముందుకు వస్తాడు. దక్ష కింద పడకుండా పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టాడు. శ్రీవారు జై ఫేస్ని పక్కకి తిప్పుకున్నాడు. సరే, నాతో మాట్లాడొద్దులే. రాఖీ అని పిలిచి తమ్ముడు రాగానే కొంచెం సపోర్ట్ చేయి, నేను సౌమ్య రూమ్కి వెళ్ళాలి అని అడుగుతుంది. నేను తీసుకువెళ్తాను అని జై అనడు. నన్ను తీసుకెళ్ళండి అని దక్ష అడగదు. రాఖీ చేపట్టుకుని మెల్లిగా సౌమ్య రూమ్లోకి వెళ్తుంది. సౌమ్య ఏడుస్తూ ఉంది. అందరూ తన చుట్టూ కూర్చొని ఓదార్చుతూ ఉంటారు. దక్ష అక్కడికి రాగానే అందరూ కొద్దిగా జరిగి తనకి ప్లేస్ ఇస్తారు. తను సౌమ్య పక్కన కూర్చొని ఏంటి సౌమ్య ఏడుస్తున్నావా అని ప్రేమగా అడుగుతుంది. సౌమ్య తట్టుకోలేని దక్షని హత్తుకొని బాధపడుతుంది. అసలు ఎందుకింత బాధపడుతున్నావు? ఎవరో ఏదో అన్నారని ఇలా ఏడుస్తూ కూర్చుంటావా అని తన కన్నీళ్లు తుడుస్తుంది. ఏమో వదినా, నా కాబోయే భర్తని అలా అనేసరికి ఏడుపొచ్చింది, తట్టుకోలేకపోతున్నాను అంటుంది. దక్ష ఏం చేస్తుందని జై కూడా అక్కడికి వచ్చి డోర్ దగ్గర ఆగి జరిగేది చూస్తూ ఉంటాడు. ఎవరో ఏదో అంటే దానికి ఏడుస్తూ కూర్చుంటావా? తన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను తాతయ్య పెద్దమ్మ ఎంత గారాభంగా పెంచారు. మీ అన్నయ్య కానీ నేను కానీ అంటే నువ్వు బాధపడాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని ఫీల్ అవ్వకు. సౌమ్య ఫేస్లో ఎలాంటి మార్పు ఉండదు. సౌమ్య మెట్ల మీద నుంచి కింద పడ్డప్పుడు చాలామంది కాళ్ళు చేతులు విరుగుతాయి. కానీ నాకేం కాలేదు. జస్ట్ ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ అంతే. ఆ రకంగా చూస్తే నీ కాబోయే మీ శ్రీవారు వచ్చిన వేళ విశేషం. నాకేం కాలేదు కదా. ఇలా పాజిటివ్గా కూడా చూడొచ్చు కదా. ఏదైనా చెడు జరిగితే వచ్చిన వాళ్ళ వల్లే అని నిందలు వేస్తారు. అది మంచి జరిగితే మాత్రం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వరు. ఇదంతా మానవ సహజం. ఏడవకూడదు. ఆ మాటలని వినగానే తాతయ్య గారు దక్ష తల మీద చిన్నగా తట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ అయింది అని అర్థమైంది. జై అక్కడే నిలబడతాడు. అబ్బా అక్క, నువ్వు చాలా గ్రేట్. సౌమ్య బాధని ఒక్క మాటతో తీసి పడేశావు అని మనసులో అనుకొని తనకు తెలియకుండానే గట్టిగా క్లాప్స్ కొడుతుంది శ్రేష్ఠ. అందరూ తన వైపు చూస్తారు. చేతులకి మట్టి అని చేతులు దులుపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రేష్ఠ. దక్ష కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంతగా పట్టించుకోలేదు. సౌమ్య దగ్గర చాలాసేపు ఉంటుంది. అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. మనం కూడా రూమ్కి వెళ్దాం అని పిలుస్తాడు జై. ఈ పూటకి నేను ఇక్కడే ఉంటాను అని జై వైపు కొంచెం సీరియస్గానే చూస్తూ చెప్తుంది. తను అలా ఎందుకు చెప్తుందో అర్థమై, సౌమ్య మేము వెళ్తున్నాం, జాగ్రత్తగా డోర్ వేసుకో అని చెప్పి దక్షని ఎత్తుకొని ముందుకు కదులుతాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈరోజు స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే నా ప్రేమ స్టోరీలో హీరో హీరోయిన్ నేమ్స్ కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.